కృష్ణ భక్తుడిని తయారు చేయాలి అంటే స్టాండర్డ్గా ప్రభుపాద్ మహారాజ్కి తన యొక్క శరీరంలో కొన్ని లీటర్ల రక్తం ఖర్చు అవుతూ ఉండేదట. శ్రీనివాస్ గారు స్వాగతం అందరికి కూడా, స్వాములకి అందరికీ చాలా రోజుల తర్వాత వచ్చిన అందరికీ కొన్ని పునఃస్వాగతం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇంకా గిరియంపేట నుంచి ఎవరిద్దరు కొత్తగా వచ్చారు ప్రభుజీలు, వారికి కూడా స్వాగతం పలుకుదాం. అందరి పేర్లు చెప్తారు, ముందు ఇది వినండి. ఒక కృష్ణ భక్తుడిని హరినామంలో స్టాండర్డ్గా మనం నిలిపి ఉంచుకోవాలంటే శరీరంలో ప్రభుపాద్ మహారాజ్కి కొన్ని లీటర్ల రక్తం ఖర్చు పెడుతూ ఉండేవారట అతని కోసం. దీని అర్థం ఏమిటయ్యా అంటే భక్తిలో మొదలవుతాం, మొదలైన తర్వాత అది విశేషం కాదు, నిలబడడం విశేషం. ప్రభుపాద్ మహారాజ్ని అడిగారట, మీరు ఎందుకు ఈ వయసులో ఎంత కష్టపడుతున్నారు? 78 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని 14 సార్లు తిరుగుతున్నారు, అప్పటికే 2 సార్లు మీకు గుండెపోటు వచ్చింది కదా, ఎందుకు ఎంత కష్టపడుతున్నారు అని అడిగితే అప్పుడు ప్రభుపాద్ మహారాజ్ ఏం చెప్పారో తెలుసండి, ప్రవచనం చెప్తున్నారు, నాకు ఇంకొక 2 సార్లు గుండెపోటు వచ్చినా పర్లేదు, నేను ఒక కృష్ణ భక్తుని తయారు చేసి వెళ్ళిపోతే చాలు ఈ ప్రపంచం నుంచి అన్నాడు. అప్పుడు వయసు ఎంతండి గురువుగారిది? 78 సంవత్సరాలు. 2 సార్లు గుండెపోటు వచ్చింది. ప్రపంచం అంతా 78 సంవత్సరాల్లో మనం బయటకు వస్తామా? అసలు ఉండేవాళ్ళు ఎవరు 78 సంవత్సరాలకి? 78 సంవత్సరాల వయసులో శక్తి లేకుండా రోజుకి ఎన్ని గంటలు పడుకుంటేవారు తెలుసండి? 20 గంటలు. ఎంతండి? 20 గంటలు. ఆ 20లో 0 తీసేయండి. 2 గంటలు. సరిగ్గా విన్నారా? 20లో మనం పడుకుండేది 20 గంటలు. ఆ 20 గంటలు మనకి నిద్ర, అది కూడా సరిపోవట్లేదు మనకి. 2 గంటలు పడుకుంటేవారట. కేవలం 2 గంటలు. డబ్బులు లేవు చేతిలో. ఆయన రాసిన భగవద్గీత భాగవతాన్ని ప్రింట్ చేసుకోవడానికి అచ్చు మిషన్ దగ్గరికి, ప్రింటింగ్ మిషన్కి వెళ్తే డబ్బులు లేకపోతే సొంతంగా ఆయన ఒక మిషన్ తెచ్చుకుని అద్దెకి రాత్రి ప్రచారం అంతా చేసుకుని వచ్చి 11:30 వరకు కూర్చుని అన్నీ చేసుకుని ఆయన చేసినటువంటి ప్రసాదం ఆయన సొంతంగా తయారు చేసేవారట. భక్తులకి ప్రసాదం ఆయన్ని తయారు చేసి భగవంతుడికి అర్పించి పెట్టేవారు ఆయన. అలాంటి ప్రసాదం గురువు ద్వారా తిన్నాడు కాబట్టి శిష్యులు ఎంతోమంది ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల్లో ఇస్కాన్ ఈరోజు అంతర్జాతీయ ఖ్యాతిని గడిచి తెల్లవాళ్ళని సైతం పరిగెట్టుకుని మన భారతదేశానికి రప్పిస్తుంది కృష్ణ మంత్రం. అంత వర్క్ చేసి మళ్ళీ భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్లేట్లన్నీ ఉంటాయి కదండి, ఆయన కడుక్కునేవారట. చూడండి త్యాగం శిష్యుల గురించి. ఆ ప్లేట్లు కూడా ఆయనే కడిగేవారట. మీకు మెడ నొప్పి పడితే ఇలా తిరిగిపోండి, మెడ నొప్పి వస్తుంది ఇలా తిరగండి, కంఫర్ట్గా కూర్చోండి, మెడ నొప్పి వస్తే ఇలా తీసుకోండి. శిష్యుడిని నిలబెట్టుకోవడానికి మళ్ళీ ఆయనే తయారు చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మందిరాన్ని కూడా ఆయనే తుడుచుకునేవారు, ఆయనే కడుక్కునేవారు. మళ్ళీ 2 గంటలు 1 గంట అంత అయ్యేది, ఎప్పటికి 12:30 కూర్చుని ఆయన రాసిన భగవద్గీత కాగితాలు ఎగిరిపోతూ ఉంటే అవి ప్రింట్ చేసుకోవడానికి అచ్చు మిషన్ అతనే నేర్చుకుని గురువుగారు 2:30 వరకు 3:30 వరకు అచ్చు మిషన్ ఆయనే టైప్ చేసుకునేవారట. ఒక్కో అక్షరం చీకట్లో. ఈ శబ్దం విని శిష్యులు పడుకున్నారు అప్పుడు ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్న వాళ్ళు లెగిసిపోతారేమో అని చెప్పేసి ఆ శబ్దం వినకుండా డోర్ వేసేసి ఫ్యాన్ వాళ్ళకి తగిలేలాగా దోమలు ఇరికి కుట్టేలాగా. గమనిస్తున్నారా ఇలా ఎంత కష్టపడ్డారు? ఈ శబ్దం అచ్చు మిషన్ టక్కటక్క వస్తుంది కదండి, ఇప్పుడైతే స్మూత్గా వచ్చేసింది, అప్పుడు చాలా గట్టి శబ్దం వచ్చేది అచ్చు మిషన్. ఈ శబ్దం వస్తుందేమో అని చెప్పి శిష్యులు ఇబ్బంది పడతారేమో, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ ఫ్యాన్ ఉన్న గదిలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి బయటికి ఈయన పెట్టుకుని అచ్చు మిషన్తో ఆ దోమల్లో ఈయనే చేసేవారు. అలా రచించారు భగవద్గీత. ఎంత కష్టపడ్డారు చూడండి శిష్యుని నిలబెట్టుకోవడానికి. సో అందుకని కృష్ణ భక్తిలో ప్రవేశించిన తర్వాత, మనం మొదలుపెట్టిన తర్వాత జీవితం ఉన్నంతకాలం మనం భక్తిని నిలుపుకోవాల్సిందే. ఇందులో అన్ని లాభాలే, మీరు గమనించి చూడండి. ఇది బలవంతపు చర్య కానే కాదు, ఇందులో అన్ని లాభాలే. నష్టం అనేది ఒక్కటి కూడా లేదు. అదే ప్రతి వారం చెప్తాం, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ భగవద్గీతలు. నువ్వు చేసినటువంటి చిన్న సేవ భగవంతుడి కోసం నిన్ను ఘోరమైనటువంటి నరక దుఃఖాన్ని నుంచి నిన్ను బయటపడేస్తుంది, నీకు ఆనందాన్ని ఇస్తుంది. కృష్ణ తత్వంలోకి రావడం అంటూ మొదలు పెడితే కొన్ని జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలతం చేతనే మనం కృష్ణనామాన్ని పలకగలుగుతాం అని శాస్త్రాలు చెప్తున్నాయి. బ్రహ్మాండ పురాణం అనేటువంటి అద్భుతమైన పురాణం ఉంది. బ్రహ్మాండ పురాణంలో చెప్తున్నారు, హరే కృష్ణ మహామంత్రాన్ని నువ్వు ఒక్కసారి పలకాలి అని అంటే నువ్వు కొన్ని జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలితం ఉంటేనే భగవంతుని యొక్క మార్గంలోకి మనం రాగలుగుతాం. ఇది ఎవరో తయారు చేస్తే, ఎవరో మనం పెడితే వచ్చేటువంటిది కాదండి. అందుకే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాన్ ప్రపద్యతే అని చెప్తున్నారు. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ.
బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలత ఉంటే మాత్రమే మనం కృష్ణనామాన్ని గోవిందనామాన్ని పలకగలుగుతాము. ఆ తర్వాత రెండో పాదంలో ఏం చెప్తున్నారు? స మహాత్మా సుదుర్లభ, అలాగ కృష్ణనామాన్ని పలికేటువంటి మహాత్ముడు స మహాత్మా సుదుర్లభ, చాలా అరుదుగా ఉంటాడు. చులకనగా తీసుకోకండి దయచేసి. ఎన్నో అవాంతరాలు రావచ్చు గాక మన మీదకి, ఎంతో మనల్ని మనం డిసప్పాయింట్ చేయొచ్చు గాక. నువ్వు చేస్తున్నది ఏంటి, ఇదేంటి. కానీ ఈ ప్రభుపాద్ మహారాజ్ గురువు గారు చేసినటువంటి ఆ ప్రక్రియని ఇవాళ మీకు అందుకే చెప్పాలనుకున్నాను నేను. ఆయన ఒకటే మాట అన్నారు, ఇంకొక 2 సార్లు గుండెపోటు వచ్చినా పర్వాలేదండి, ఏదో శరీరం ఇక్కడ వదిలేస్తాం, ప్రాబ్లం లేదు. కానీ నేను చెప్పేటువంటి ఒక్క చిన్న అమృతమైనటువంటి పలుకు నా చేత భగవంతుడు పలికించి ఒక్కడనైనా కృష్ణ భక్తిలో నేను నిలబెట్టుకోగలిగితే నా జన్మ ధన్యమనిట్టే అని వచ్చిన భక్తులందరికీ కూడా, శిష్యులందరికీ కూడా ఆయన ప్రణామం చేసేవారటండి. ఎక్కడైనా ఉందండి సాంప్రదాయం? అందుకే ఇస్కాన్లో చూడండి, మీరు మనం గురువు గారికి మనం నమస్కారం పెడితే ఆయన కూడా దండవత్ ప్రణామం చేస్తారు. అవును గురించి చూసారా లేదా? అనంత శేషదాస్ ప్రభుజీ అయినా ఇంకొకరైనా ఎవరైనా సరే ఇస్కాన్ సాంప్రదాయంలో గురువు గారికి మనం ప్రణామం చేస్తే ఆయన కూడా కింద పడి మనం ప్రణామం చేస్తారు. ఈ సాంప్రదాయం ఎక్కడైనా ఉందా? శిష్యుల్ని వాడుకునే గురువులు ఉన్నారు ఇతర సాంప్రదాయాలు, వాళ్ళని క్యాస్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మబ్బి పెట్టే వాళ్ళు ఉన్నారు. శిష్యుడు ప్రణామం చేస్తే గురువు గారు మోకాల మీద నుంచి ఆయన కూడా శిష్యుడికి ప్రణామం చేస్తున్నారు. అంటే నాలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఒక్కటే నాయన, నాకు నీకు తేడా లేదు, అందరూ కూడా భగవంతుడి దృష్టిలో సమానం అనేటువంటి తారతమ్యాన్ని చూపించకుండా ప్రపంచానికి స్వచ్ఛమైన కృష్ణ భక్తిని మనకు ప్రసాదించింది ఈ శ్రీల ప్రభుపాద్ మహారాజ్. శ్రీల ప్రభుపాద్ మహారాజ్కి జై. కాబట్టి భక్తిలోకి వచ్చిన తర్వాత ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా మనం ఎదురొడ్డి నిలబడగలాల్సిందే. దానికోసం భగవంతుడు మనకి ఇవాళ చెప్పేటువంటి పాఠం కూడా అదే. ఆ భక్తిలో ఒకసారి మొదలైన తర్వాత ఆ భక్తిని మనం ఎలా నిలబెట్టుకోవాలి, దానికి కావలసినటువంటి సాధన ఏమిటి, ఈరోజు మనం భగవద్గీత భాగవతం ద్వారా తెలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. శ్లోకం చూడండి, శ్రీమద్ భగవద్గీతకి జై. కొత్తగా వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకోండి. శ్రీమద్ భగవద్గీతకి జై. జగద్గురు శ్రీల ప్రభుపాద్ మహారాజ్కి జై. నేను చదువుతున్నది శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం 21వ శ్లోకాన్ని చదువుతున్నాను. నాతో మీరందరూ కూడా శ్లోకం పారాయణ చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏ మాసంలో ఉన్నాం? ఏ నెల ఇది? మార్గశిర మాసం. దీనికి మరో పేరేమిటి? ధనుర్మాసం. 2 వారాల నుంచి ఇదే చెప్తున్నాను కదా, మర్చిపోకూడదు. ధనుర్మాసంలో భగవంతుడి యొక్క నామాన్ని, మార్గశిర మాసంలో భగవంతుడి యొక్క నామాన్ని భగవద్గీతలో దీని గీతా జయంతి జరిగింది కూడా ఏ నెలలో? ఈ మార్గశిర మాసంలోనే. సో భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క తత్వాన్ని ఒక్కసారి పలికినా కూడా ఈ యొక్క మార్గశిర మాసంలో. ఎందుకంటే ఎంత స్పెషాలిటీ, మాసానాం మార్గశీర్షోహం అని చెప్తున్నారు భగవంతుడు భగవద్గీతలో. మొత్తం నెలలన్నింటిలో కూడా ఈ మార్గశిర మాసం, అదే మనం సంక్రాంతి పండుగ నెల అంటాం కదండి, నెల గంట కట్టారంటారు కదా. నెల గంట కట్టడం అంటే ఇదే, అది గుర్తుపెట్టుకోండి. మన భాషలో నెల గంట కట్టారంటే మార్గశిర మాసం మొదలైంది. మళ్ళీ భోగి పండుగ వచ్చిన దాకా నెల గంట కట్టడం అంటారు. ఇది అసలైన విషయం. భగవంతుడు ఆయన నెల స్వరూపంలో ఉన్నది, మార్గశిర మాస స్వరూపంలో ఉన్నది ఈ నెల. మళ్ళీ భోగి పండుగ రోజున గోదారంగనాథుల కళ్యాణం అయ్యేంత వరకు కూడా ఈ మార్గశిర మాసం ఉంటుంది. మనం కూడా అద్భుతంగా మన రామాలయంలో గోదారంగనాథ కళ్యాణాన్ని మనం జరుపుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. కాబట్టి ఈ నెలలో ఒక్కసారి భగవంతుడి నామాన్ని పలికిన, భగవంతుడి యొక్క శ్లోకాన్ని పలికిన మనకి అపారమైనటువంటి మేలు జరుగుతుందని బట్టి శాస్త్రాల ప్రకారం. కాబట్టి నాతో పాటు ఈ భగవద్గీత శ్లోకాన్ని మీరందరూ కూడా స్మరించవలసిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ. ఒక్కొక్క పదం చదువుతాను, మీరందరూ కూడా గట్టిగా భగవద్గీతను చూసి చదవండి ఆ పదాలను. యద్యదా యద్యదా ఆచరతి ఆచరతి శ్రేష్ఠ శ్రేష్ఠ తత్త తస్త దేవేతరో దేవేతరో జనః జనః సా సా యత్ ప్రమాణం విప్రపాణం గురుతే గురుతే లోకా లోకా తథా తదా అనువర్తితే అనువర్తతే యద్యథా యజ్జతా ఆచరతి ఆచరతి శ్రేష్ఠ శ్రేష్ఠ తత్ తత్ ఏవ ఏవ ఇతరః ఇతరః జనః జనః సా సా యత్ యత్ ప్రమాణం ప్రమాణం గురుతే గురుతే లోకః లోహః తత్ తత్ అనువర్తితే
అనువర్తితే అనువర్తతే యద్యదాచరతి విద్యార్థి శ్రేష్ట శ్రేష్ట తత్త తత్త దేవేతరో దేవేతరో జనః జనః సయత్ ప్రమాణం సదప్రవాహం గురుతే గురుతే లోక లోక తదనువర్తితే తదావృతే మరొకసారి పలుకుదాం. యద్యదాచరతి శ్రేష్ట యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే ప్రణామం కురుతే లోకస్తదనువర్తతే. లోకస్తదనువర్తతే యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాద్ మహారాజ్ కి జై. ఈ యొక్క అర్థం చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. శ్రేష్టమైన వ్యక్తి, ఈ అర్థం చదివినప్పుడు మీరు జాగ్రత్తగా ఆలకిస్తే మీకు అర్థమవుతుంది. శ్రేష్టమైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వాటిని సామాన్య జనులు కూడా అనుసరిస్తారు. అంటే ఎవరు గొప్పగా ఉండేటువంటి అంటే శ్రేష్ఠులు, గొప్ప వ్యక్తులు ఏ కార్యం చేస్తూ ఉంటారో సామాన్యులు కూడా వాటిని ఫాలో అవుతాం, ఆచరిస్తూ ఉంటారు. ఆదర్శవంతమైన కర్మ ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పుకుంటాడో, అంటే అలాంటి ఆదర్శమైన పనిని అతను చేస్తున్నాడు కాబట్టి అతడు దేన్ని స్టాండర్డ్గా తీసుకున్నాడో, ఆ పనిని దేన్ని ప్రమాణంగా తెలుపుకుంటున్నాడో దానినే లోకమంతా కూడా అనుసరిస్తుంది. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ మహారాజ్కి ప్రభుపాద్ మహారాజ్ భాష్యం దీనికి ఏ విధంగా రచించాలో నేను చదువుతాను, వినండి. జనులకు ఆచరణాత్మకంగా బోధించగలిగే నాయకుడు సామాన్య జనుల కొరకు ఎల్లప్పుడూ అవసరము. నాయకుడే స్వయంగా ధూమపానము చేస్తూ ధూమపానము చేయవద్దని జనులకు బోధించలేడు. చూడండి, అంటే బోధించేవాడు సిగరెట్ కాల్చొద్దు అని చెప్తున్నాడండి. ఇందులో ధూమపానం చేస్తూ సిగరెట్ కాల్చకూడదని తరనే సిగరెట్ కాల్చుతున్నాడు అనుకోండి, ఎవరైనా వింటారా? అదే చెప్తున్నారు గురుగారు. ఇందులో ఏమంటున్నారు? నాయకుడే స్వయంగా ధూమపానం చేస్తూ ధూమపానం చెయ్యవద్దని జనులకు బోధించలేడు. అర్థమైందనుకుంటా మీ పాయింట్. బోధకుడు తాను బోధించడానికి పూర్వమే చక్కటి ఆచరణ కలిగి ఉండవలనని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిరి. ఆ విధంగా బోధించేవాడే ఆచార్యుడు లేక ఆదర్శ బోధకుడని చెప్పబడును. కనుకనే సామాన్య జనులకు బోధించటకు ముందుగా గురువు తాను తప్పక శాస్త్ర ఆదేశమును అనుసరించవలెను. గురువు శాస్త్ర ఆదేశములకు విరుద్ధముగా నియమములు రూపొందించరాదు. మను సంహిత వంటి అనేక శాస్త్ర గ్రంథములు మానవ సమాజము అనుసరించుటకు ప్రామాణిక గ్రంథములుగా పరిగణించబడినవి. ఈ విధముగా నాయకుడైన వాని బోధనలు అట్టి ప్రామాణిక శాస్త్ర ఆదేశాలపై ఆధారపడి ఉండవలెను. పురోగతిని వాంఛించు వ్యక్తులు గొప్ప మహాత్ములైన ఆచార్యులచే ఆచరించబడిన ప్రామాణిక ఆదేశాలను చక్కగా పాటించవలెను. శుద్ధ భక్తుల అడుగుజాడలను అనుసరించవలనని శ్రీమద్ భాగవతము 5:5-2 కూడా ధృవీకరిస్తున్నది. ఆత్మానుభూతి మార్గమున పురోగతికి ఇదే సరైన విధానము. దేశంలోని కార్యకలాపాలను నిర్వర్తించే రాజు, రాజ్యాధికారి, తండ్రి, పాఠశాలలో విద్య నేర్పిడి ఉపాధ్యాయుడు అమాయక జన సామాన్యముకు సహజ నాయకులుగా పరిగణించబడుతురు. మనకి గురువులు ఎవరటండి? దేశాన్ని పరిపాలించే రాజు మనకు గురువు, ఆ రాజ్యానికి అధికారి గురువు, ముఖ్యంగా మన ఇంట్లో మన తండ్రి గురువు, పాఠశాలలో విద్య నేర్పించేటువంటి మాస్టారు మనకి గురువు. ఏమండి, వాళ్ళని మన నాయకులుగా మనం అనుసరిస్తాం. అట్టి సహజ నాయకులందరూ తమపై ఆధారపడిన అనుచరులకు బోధించవలసిన గొప్ప బాధ్యత కలిగి ఉన్నారు. కనుకనే నీతి మరియు ఆధ్యాత్మిక తత్వ సూత్రాలకు సంబంధించిన ప్రామాణిక గ్రంథముల్లో వారు తప్పగా నిష్ణాతులై ఉండవలను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి హరి బోల్. హరి హరి బోల్. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే భక్తిలో నిలబడడానికి ఒక గురువు దగ్గర మనం ఆచరణ చేసేటప్పుడు ఆ గురువు పూర్తిగా శాస్త్రాన్ని ఉద్దేశించగలుగుతున్నారా లేదా తన సొంతగా ఏమైనా రచిస్తున్నారా అనేది ముందు గమనించాలి. ఈరోజు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కొన్ని కోట్ల మందిని భక్తి అంటే కూడా తెలియని వారిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భక్తులుగా మార్చింది. ఏది? కృష్ణతత్వం. అదే శ్రీమద్ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాద్ మహారాజ్కి జై. ఈ శ్లోకం ఏం చెప్తుంది? యజ్ఞదాచరతి శ్రేష్ఠ అంటే ఒక మంచివాడు, ఒక శ్రేష్ఠుడు దేనినైతే ఆచరిస్తాడో
మనం కూడా దాన్ని ఆచరిస్తాం. అదే ఒక జులాయిగా తిరిగేవాడు ఏదో ఆచరిస్తున్నాడు మనం ఆచరిస్తే ఏమవుతామండి? ఇప్పుడు సమాజం అలాగే ఉంది. ఇప్పుడు సినిమాల్లో జులాయిగా తిరిగి హీరోనే మనకు చూపించి వాళ్ళలాగే చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటేనే స్టైల్ అంటున్నాడు, చిరిగిపోయిన ప్యాంట్ వీడు వేసుకుంటున్నాడు, అదే మొదలైంది. మనం దేన్నైతే శ్రేష్టంగా ఒక మంచివాడు ఫాలో అవుతున్నటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి గురువు ఫాలో అవుతున్నటువంటి విషయాన్ని మనం పాటించినప్పుడు మనం సద్గతులు పొందుతామట. అదే ఒక జులాయిగా తిరిగేవాడు ఆచరించేదాన్ని మనం ఆచరిస్తాం అనుకోండి, వాళ్ళగే మనం తయారవుతాం. ఇందులో కొత్త విషయం ఉందా? మనం సెలెక్ట్ చేసుకోవడం బట్టి ఉంది. 2 ఆప్షన్లు మన దగ్గరే ఉన్నాయి. దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కాదనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నా ఇష్టం, నేను జులాయిగా తిరుగుతాను, పొద్దుల్లా తిరుగుతాను, వాడివాగా చేస్తలేస్తానంటే నీ ఇష్టం అది. లేదు, నేను ఒక సద్గురువు చెంత చేరి ఈ జీవితంలో ఏర్పడే దుఃఖ బాధలను, సంసార దుఃఖ బంధాల నుంచి విముక్తి పొందడానికి ఒక మార్గాన్ని వెతుక్కుని భగవంతుడి ధామానికి వెళ్తాను అనేటువంటి నిర్ణయం తీసుకోవడం, అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే. 2 మన చేతిలో ఉన్నాయా లేవా? ఎవరైనా మిమ్మల్ని కట్టేసి తాడేసిలా చేయమని అడిగోళ్ళు ఎవరు ఉన్నారా? ఒకవేళ కట్టేసి తాడేసి లాగేసినా ఆగలేని వాడు ఆగుతాడా? ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. వాడిని ఆగలేని వాడు ఆపుతాడా? ఎవరి వల్ల కాదు. అందుకని మనకు ఇచ్చిన బుద్ధి అనేటువంటిది సూక్ష్మ స్వతంత్రం భగవంతుడు ఇచ్చాడు. అర్జునుడంతటి వారికే మొత్తం భగవద్గీత అంతా బోధించిన తర్వాత కృష్ణుడు చెప్పారు. మొత్తం ఈ శాస్త్రం అంతా వినిపించేశారు అర్జునుడికి. మొత్తం కురుక్షేత్రంలో లాస్ట్లో అడుగుతున్నారు కృష్ణుడు, నాయనా నేను నీకు చెప్పవలసింది మొత్తం ధర్మసూత్రాలన్నీ బోధించాను, ఇక నువ్వు ఏది తీసుకుంటావో, మంచి తీసుకుంటావా చెడ్డ తీసుకుంటావా నీ ఇష్టమే. అదేమిటండి? ఇన్ని 18 అధ్యాయాలు బోధించిన కృష్ణుడు గట్టిగా నువ్వు ఇదే పాటించుకొని తాడేసి కట్టేయాలి కదా అర్జునుడిని. కానీ అలా చేయలేదు. ఇది కృష్ణతత్వం అంటే. కృష్ణతత్వం అంటే ఇది బలవంతంగా చేసేటువంటిది కాదు. కృష్ణతత్వం ఏదో హరే కృష్ణ అంటే బలవంతంగా మారుస్తున్నారనుకుంటారేమో. ఇదంతా ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఎన్నో సకల శాస్త్ర గ్రంథాలలో, ఉపనిషత్తుల్లో ఏర్పాటు చేసినటువంటిది ఈ హరే కృష్ణ మహామంత్రం. ఇది కృష్ణతత్వం. 18 అధ్యాయాలు బోధించిన తర్వాత తనకు శిష్యుడని అర్జునుడు ఎంతటి గొప్పవారు మన వారం చెప్పాను మీకు. బాణ విద్యలో, విలి విద్యలో అతనికంటే మేటైనటువంటి వాడు లేడు. అతనికంటే రాజ్యాధికారి ఉన్నవాడు లేడు. కురుక్షేత్ర రంగం అయిన తర్వాత అతనికంటే ఉన్నటువంటి రాజులు ఎవరు లేడు. అతనికంటే సౌందర్యవంతుడు లేడు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అతనికంటే శరీర దారుఢ్యం ఉన్నటువంటి వాడు ఎవరు లేరు. మరి ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నవాడు అర్జునుడు. ఆయన ఏం చేశాడు? ఆ యొక్క సంశయంలో పడి యుద్ధం చెయ్యాలా వద్దా, ఈ శరీరమే తన ఆత్మ అనుకుని దిగాలు పడిపోయి, కృష్ణ నేనేమి చేయలేను, నాకు దుఃఖం వస్తుంది, నేను బాణాన్ని కింద పడేసి నేను సన్యాసిగా శస్త్రత్యాగం చేస్తాను, వెళ్ళిపోతానని పడిపోయాడు. అంత శక్తివంతమైన వాడు కూడా ఈ యొక్క డౌట్లో పడిపోయి కృష్ణుడి యొక్క మోకాళ్ళ దగ్గర పడి శరణు వేడుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అడిగాడు, నువ్వు నాకు మిత్రుడువా నాకు శిష్యుడువా అని ప్రశ్న అనుకోండి. నువ్వు నాకు ముందుగా మిత్రుడు, బావమరుదులు కదా మరి వాళ్ళ వరుస ప్రకారం. అంతకంటే ముఖ్యంగా నువ్వు నాకు శిష్యుడు. ఇప్పుడు బావమరిది కాస్త ఏమైపోయాడు? శిష్యుడు అయిపోయాడు. ఎందుకు? నాకు డౌట్ ఉంది, నేను తేల్చుకోలేకపోతున్నాను. జీవితంలో ముందుకు వెళ్ళాలా వెనక్కి రావాలా, ముందుకు వెళ్ళాలా వెనక్కి రావాలా, ఈ ధర్మాన్ని పాటించాలా వద్దా అనే సంశయంలో ఉండిపోయి కృష్ణుడికి మోకర్లి సాష్టాంగ దండ ప్రణామం చేసిన తర్వాత అర్జునుడిని శిష్యుడిగా ఎన్నుకుని కృష్ణుడు తనకి హితోపదేశం చేశాడు. నాయనా నువ్వు ఇలా చెయ్యి. జీవితంలో ఎదురయ్యేటువంటి దుఃఖాలను మన వారం చెప్పాను. ప్రతి ఒక్కరు చిన్నదానికి కూడా, చిన్న సమస్య కూడా ఆత్మహత్య పరిష్కారం. ఇదే చెప్తుంది అందరికి కూడా. ఈ టీవీల్లో చూపిస్తాడు. ఎందుకంటే మనకు వచ్చేటువంటి దుఃఖాలన్నీ కూడా కంటిన్యూగా ఉంటాయనుకుంటాం. ఏదో ఒక సీరియల్ చూశారనుకోండి, కలంకితలాగో లేకపోతే ఏదో రకరకాలు వస్తున్నాయి కదా, ఆ రేకులు ఈ రేకులు రకరకాలు, ఇంకోటి ఏదో ఆకాశ దీపాలు రకరకాలు వస్తున్నాయి కదా. ఏ నాటికైనా చూడండి, ఒక ఆవిడకి కష్టం చూపించాడు అనుకోండి, 3 సంవత్సరాలైనా ఆవిడ అదే కష్టంతో బాధపడుతుంది. మీరు ఏ ఎపిసోడ్ నొక్కినా కష్టంతో ఏడుస్తూనే ఉంటుంది ఆ టీవీ. మీరు పొరపాటు ఎప్పుడు ఆ టీవీ ఆన్ చేసి ఆ సీరియల్ చూసి ఏడుపుకొట్టు మొక్కలాగా ఉంటుంది ఆవిడ. ఇదేమిటంటే 3 సంవత్సరాల నుంచి ఏడుస్తుంది ఏంటి ఆవిడ? ఒకసారి పొరపాటుని ఏ ఎపిసోడ్ పెట్టినా నవ్వదు, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటుంది, పక్కన ఏడిపిస్తూ ఉంటుంది. కార్తీక దీపం ఉంది, అదిగో కార్తీక దీపం ఉంది చూడండి. ఎవరు మాత్రం బాగా ఫాలో అవుతున్నారు ఆ సీరియల్. ఆ కార్తీక దీపంలో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది ఆవిడ. మనం చూసి ఏంటి అవే నాటికలు. ఆ నాటికలు చూసి మనం ఏమనుకుంటామంటే, ఓహో కష్టం వస్తే జీవితాంతం ఇలాగే ఉంటుంది అన్నమాట. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది. కార్తీక దీపంలో ఆవిడ 3 సంవత్సరాల నుంచి ఏడుస్తుందంటే 4వ సంవత్సరం కూడా ఏడుస్తుంది, అంతే, డౌట్ లేదు. అది 6 సంవత్సరాల నుంచి ఏడుస్తుంది ఆవిడ కార్తీక దీపంలో ఆ నాటికలో.
అంటే 6 సంవత్సరాల నుంచి ఏడుస్తుందంటే మనం 6 సంవత్సరాలు అక్కర్లేదు. 6 గంటలు ఒక ప్రాబ్లం ఉంటే 6 రోజులు ఒక్క దాంతో బాధపడాలంటే వెంటనే ఏం చేస్తాం? వేసేయి ఫ్యాన్కి తాడు, వేసే లేకపోతే మీద మాత్రలు వేసి. మరి 6 సంవత్సరాల నుంచి ఆవిడ ఏడుస్తుంది. ఆవిడ ఎప్పుడు ఏమి చేసుకోలేదు ఏంటి? ఆవిడని అడగండి వెళ్ళి కార్తీక దీపం నాటికలోకి వెళ్ళి. అంటే మీకు చెప్పేటువంటి నీతులు ఏమిటి? మీకు ఇబ్బంది వస్తే ఎక్కడో దూకేయండి అని చెప్పడం. మరి 6 సంవత్సరాల నుంచి కార్తీక దీపంలో ఆవిడ మహానటి ఏడుస్తుంది కదా, ఆవిడేం చేసుకోదే. ఇది భ్రమ. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అంటే మనం చూసేదానికి మనం దానికి ఫాలో అయిపోతున్నాం అనమాట. కష్టం అంటే జీవితాంతం ఇలాగే ఉంటుందేమో, వచ్చిన జబ్బు తగ్గదేమో, వచ్చిన వ్యాధి తగ్గదేమో, ఈ డబ్బులు లేని పరిస్థితి పేదరికంలో ఇలాగే ఉండిపోతామేమో, లేకపోతే ఏదైనా సమస్య ఉంది, లేకపోతే ఆ ఇబ్బందో, లావాదేవీలో, భూమి గొడవలో, కోట్ల గొడవలో, లేకపోతే ఆరోగ్య సమస్యలో, ఉద్యోగ సమస్యలో, పెళ్లి సమస్యలో ఏదో ఉన్నాయనుకోండి, అవి జీవితాంతం అలాగే ఉండిపోతాయా అనుకుంటే కుదరదు కదా. నిన్న పెళ్లి కాలేదు, రేపు పెళ్ళి అవుదా వాడికి? వీరభస్వామి పెళ్ళి అవుదా? అవుతుంది కదా. మరి ఎందుకు బాధపడతావు? నువ్వు కాదు, ఎవరైనా సరే ప్రాబ్లం ఎవరైనా అదే చెప్పాను మన వారం. సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం వెంటనే ఉంటుంది. మన వారం చెప్పుకున్న శ్లోకం ఏమిటి? శీతోష్ణ సుఖ దుఃఖాది అనే శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. వర్షాకాలం తర్వాత ఏ కాలం వస్తుందండి? ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? శీతాకాలం. శీతాకాలం తర్వాత శీతాకాలంలో చలి బాబోయే చలి, ఇంకొక వారం పోతే చలి కొరికేస్తుంది చలి అంటాం. చలి అనేటప్పటికి మళ్ళీ ఏమొస్తుంది? ఎండాకాలం వచ్చిందా లేదా? అలాగే అలా కాకుండా మొత్తం 365 నీకు చలికాలమే ఉందా? ఎండాకాలం వచ్చింది, ఎండలు మండిపోతున్నాయి బాబాయ్, తట్టుకోలేకపోతున్నాం, ఏసీ కొన్నాను పేలిపోయింది, ఇంకొక ఏసీ కొన్నాను అది పేలిపోయింది అంటాడు. ఏసీలు పేలిపోయే ఎండలు వస్తే భరించలేకపోతున్నాం అనుకున్నప్పుడు మళ్ళీ ఏ కాలం వచ్చిందండి? మళ్ళీ వర్షాకాలం పడుతుంది, చల్లటి వర్షాలు పడ్డాయి. అంటే కష్టం అనేది ఉండదు. నీకు ఎదురైనటువంటి కష్టం అనేది శాశ్వతం కాదు. ఇది అర్థం చేసుకోవాల్సిన పాయింట్. నీకు ఈ జీవితంలో ఎదురైనటువంటి కష్టం అనేటువంటిది శాశ్వతం కాదు. ఈ కాలం అనేది మారుతూ ఉంటుంది అర్జున. నువ్వు ధైర్యంగా నీ పని నువ్వు చేసి భగవంతుడి పాదాల పట్ల శరణ పొందు. నీకు అన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు భగవంతుడు చూపిస్తాడు. ఇది భగవద్గీత మనకు నేర్పించేటువంటి అద్భుతమైన ధైర్యం. ఇది నేర్చుకోవాల్సింది. సో ఈ పాయింట్లోకి వస్తే, శ్రేష్టమైన వాడు ఏదిని ఫాలో అవుతాడో, దేన్ని అనుసరిస్తాడో ప్రపంచం అంతా అదే అనుసరిస్తుంది. మీ ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక ఇంట్లో 40 మంది ఉండేవారు. ఎంతమంది అండి? 30 మంది. ఇప్పుడు మన కుటుంబాల్లో లేరు. తాతల కాలంకి వెళ్తే 40 మంది, 45 మంది. ఈరాజు గారు ఎంతమంది ఉండేవాళ్ళు పూర్వకాలంలో? 30 మంది, 25 మంది, 15 పైకినే ఉండేవారు. అప్పుడు అది ఆ కాలం నేర్పించింది పిల్లలకి. ఏదన్నా తండ్రి ఒకటి తెస్తే పిల్లలు ఒక 60 మంది పిల్లలు ఉండేవారు. 10 మంది పిల్లలు. తండ్రి తెచ్చింది ఒకటే పకోడీ పొట్లం. ఎన్ని పొట్లాలు తెచ్చాడు తండ్రి? పాపం ఏదో పని చేసో, వ్యవసాయం చేసో, ఉద్యోగం వెళ్ళి ఒక పకోడీ పొట్లం తెస్తే 10 మంది పిల్లలకి ఇచ్చేవాడు. ఒకటే లాక్కుని తినేసేవాడా? 10 మంది పంచుకునేవాళ్ళు. ఇది మన పాయింట్. ఇప్పుడు ఎవరున్నారండు? మాకిద్దరు, నాకు ఒక్కడు, నేను తెచ్చింది ఒకటే పొట్లం, వాడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఇప్పుడు 10 మంది లేరు. అప్పుడు 10 మంది ఉన్న పిల్లలు నేర్చుకున్నారు పంచుకోవాలనేటువంటిది. ఒక్క వస్తువు ఉంటే దాన్ని పంచుకోవడం ఎలాగా, లాక్కోవడం కాదు, ఉన్న దాంట్లోనే సర్దుకోవడం ఎలాగా నేర్పించింది పూర్వం మన కుటుంబీయ వ్యవస్థ. అప్పుడు వాళ్ళకి ఇలాగ ఆత్మహత్యలు గొడవలు లేవు. ఇప్పుడు వీడు ఒక్కడే కొడుకు, ఆ పకోడీ పొట్లం వీడికి లేకుండా ఇంకొకరు ఎవరు లాక్కుంటే నా పకోడీ పొట్లం పోయిందని చెప్పేసి కరెంట్ లెక్కలో వెళ్ళిట్టాడు. అంటే వీడు తట్టుకోలేకపోతున్నాడు కదా. ఎందుకని? వీడు ఒక్కడే, వీడికి చెప్పేవాడు లేడు. వచ్చిన దాన్ని వాడు ఒక్కడికే కావాలి. 10 మందితో పంచుకుని షేరింగ్ చేసుకునేటువంటి అవకాశం లేదు. కష్టం వస్తే పంచుకోవడం కనీసం ఒక చెల్లికి అన్నో ఎవడో ఇద్దరైనా ఉండాలి. కనీసం ఇద్దరైనా ఉంటే కనీసం షేర్ చేసుకుంటారు ఆ ప్రాబ్లమ్స్ వస్తే. పూర్వం అది నేర్పించింది మన కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు అది లేకపోయేసరికి ఏమవుతుందంటే, చిన్నది వస్తే ఎటుది మరీ దారుణం. కూరలో ఉప్పు ఎక్కువైంది అని చెప్పేసి కోపం ఇచ్చి 2 రోజులు అన్నం తిరగకుండా పడిపోద్దని లో బీపీ గెలిపింది. ఆవిడకి హ్యాపీగా చెప్పింది. ఏమైంది? కూరలో ఉప్పు తక్కువైందని కోపం ఇచ్చి పడుకుందట. కూర ఉండింది ఆవిడే మహాతల్లి. మళ్ళీ కూర ఉండింది ఆవిడే. మళ్ళీ కూరలో ఉప్పు తక్కువైందని అలా ఆయన అన్నందుకు కోపపడి 2 రోజులు అన్నం తిన్న ఈవిడే మానేసింది. మళ్ళీ రివర్స్లో ఫిట్టింగ్. మళ్ళీ రివర్స్లో ఈవిడే మానేసి పడిపోతే మళ్ళీ హాస్పిటల్కి ఇతనే తీసుకెళ్ళాడు. ఎవరికి బ్యాలెన్స్ పోయింది? జేబు చిల్లాడు దీనికి. కూర ఉన్నది ఏమో మహాతల్లి ఆవిడే.
సో చిన్న చిన్న సమస్యలకి దేనికి కూడా మనం కృంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను, అంతే అభిమించలేదు. పిల్ల వయసు నుంచే, చిన్న వయసు నుంచే మనం ఆ పంచుకోవడం అనేటువంటిది, సర్దుకోవడం అనేది సర్దుకోవాలి. అంతా నాకే కావాలంటే ఒక్కో రోజు తండ్రి గారి సంపాదన రావచ్చు రాకపోవచ్చు, ఆయన డబ్బులు రోజు చక్క బట్టలు అన్నీ తెచ్చిస్తున్నాడు. డబ్బులు లేని రోజు ఉన్న దాంట్లో పంచుకోవడం నేర్చుకుంటే ఈ మనసులో దుర్బాల్యానికి వెళ్ళదు. ఎవరైతే ఈ సామర్థ్యాన్ని పెంచుకుంటారో ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మనకి చెప్పే గ్రంథం ఉంది. ఆ గ్రంథమే శ్రీమద్ భగవద్గీత మనకు ధైర్యాన్ని నేర్పిస్తుంది. అంటే భగవద్గీత చదివిన వెంటనే కష్టాలు వెంటనే తీరిపోతాయా అంటే, సోమవారం పూజ చేస్తే మంగళవారం లాటరీ తగిలేస్తుంది అంటారు బయట కొంతమంది గురువులు. అవి ఎవరు నమ్మకండి. సోమవారం పూజ చేయండి, మీకు మంగళవారం పొద్దురికి లాటరీ తగిలేస్తుంది, మీకు లాభం లేదంటాడు. ఇది జరగదండి. మనం ఆచరణలో ఉండాలి. భగవంతుడి పట్ల పూర్తి శరణాగతి, నాకు వేరే గత్యంతరం లేదు అని భగవంతుడి పట్ల ఎవరైతే పూర్తి శరణాగతితో ఎవరైతే వేడుకుంటారో, భగవద్గీతను స్పష్టంగా ఎవరైనా అనుసరిస్తారో, గురువు చెప్పినటువంటి అనుసరణతో ఎడతారో, దానివల్ల ఏమవుతుందంటే మన మనసులో మార్పు జరుగుతుంది. ముందు వెంటనే అద్భుతాలు, రాత్రి మనం వ్యవహారం మారిపోదండి, మనసు పవిత్రీకరణ జరుగుతుంది. ఓహో, కష్టం వచ్చినప్పుడు నిలబడ్డం నేర్పిస్తుంది భగవద్గీత. వెంటనే కృంగిపోయి దొల్లేసి ఏడ్చేయమని చెప్పదు భగవద్గీత. అసలు నువ్వు శరీరమే కాదు రాహ, నువ్వు శరీరం నీది కాదు, శరీరం కాదు, నువ్వు ఆత్మస్వరూపుడు అని నేర్పిస్తుంది భగవద్గీత. అసలు ఈ సత్యం ఒక్కడ తెలుసుకుంటే ఎవరు కూడా చిన్న చిన్న దానికి తన ప్రాణాలను కోల్పోరు. శరీరానికి ఉంది రోగం, అంతేనా? రోగం దేనికి వస్తుందని, వ్యాధి దేనికి వస్తుంది? శరీరానికి వస్తుందా, ఆత్మకు వస్తుందా? శరీరానికి వచ్చిన రోగం మాపుకోవాల్సింది శరీరమే. ఈ తగ్గట్లేదని శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతానంటే, ఆ శరీరానికి రోగం రావాలని ఎప్పుడు నిర్ణయించబడింది? ముందు జన్మలో నిర్ణయించబడింది వాడికి. లేకపోతే ఈ జన్మలో చేసినటువంటి పాపకరం వల్ల ఆ శరీరానికి వ్యాధనో లేదా ఇంకోటనో ఏదో సమస్య వచ్చింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, నీకున్నటువంటి సమస్యను వదిలేసుకోవడానికి నీ శరీరాన్ని వదిలిపెట్టడం కాదు. నువ్వు అర్థమైందా మీకు పాయింట్? శరీరాన్ని వదిలిపెడితే ఏమవుతుందంటే అది మరింత పాపం అవుతుంది. అది పర్లేదమ్మా, కూర్చో, అది మరింత పాపం అవుతుంది. అందుకని మనం చేయవలసింది ఏమిటంటే, ఒకవేళ ఆ విధంగా శరీరాన్ని విడిచిపెట్టేద్దామని ఎవరైనా ప్రయత్నం చేస్తే అప్పటిదాకా ఉన్నటువంటి ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వదు, మళ్ళీ ఇది కొత్త ప్రాబ్లం యాడ్ అవుతుంది. మనం చెప్పాను ఎన్ని కేజీలు బస్తా మోస్తున్నాం మనం? 25 కేజీలు. 50 అంత సీన్ లేదు మనకి. 25 కేజీల బస్తాతో వచ్చాం. దిగినప్పుడు వీటి మీద దిగి నడుస్తున్నాం, కాళ్ళ చేస్తే పిక్కలు పడేస్తున్నాం, నడుస్తున్నాం. సంచి ఖాళీ చేసుకుని వెళ్ళాలా, ఇంకో 25 కేజీల బస్తా మోసుకుంటూ వెళ్ళాలా అని చెప్పడం. ఇంకోటి ఏమైనా వేసుకుంటారా? ఎదర ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇంకో సంచి అందరికీ తెలియకుండా వెనకాల ఉన్న 25 కేజీల సంచి అంటే ఆ పాప రాశిని మనం దులుపుకుని వెళ్ళిపోవడానికి వచ్చిందే మానవ జన్మ. వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు ప్రారబ్ధ కర్మ అనేటువంటి సంచితో వచ్చారు. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అనేటువంటివి ఉన్నాయి. పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యాల ఫలితం వల్ల నీకు మంచి చెడు, నువ్వు ఎంత సంపాదించాలి, ఎంత ఆరోగ్యంగా ఉండాలి, ఎంతమంది సంతానం కలగాలి, ఎంత నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఎంత సౌందర్యవంతంగా ఉండాలి, అన్నీ కూడా నిర్ణయించబడే ఉన్నాయి. రాత్రి వచ్చేటువంటివి కాదు. సో అలాగే పాపరాశి కూడా ఉంది. కొన్ని జన్మలో చేసినటువంటి పాపరాశి కూడా మనతో పాటే ఉంది, ప్రారబ్ధ కర్మల్లాగా. సో నువ్వు భగవంతుడు ఆదేశాల ప్రకారం ఒక గురువును చేరి నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, ఈ దుఃఖ సంసార బాధల నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి అంటే ఆ పాపరాశిని విడిచిపెట్టాలి. బరువు మొయలేకపోతున్నాం, ఏం చేస్తాం? లాజిక్ ఏముంది దానికి? చదువుకోవాలా? బరువు దింపేస్తే హాయిగా ఉంటుంది. అదే ఇక్కడ చెప్పేది. పాప రాశిని నువ్వు దులుపుకోనంతసేపు మళ్ళీ ఒక జన్మ జన్మలు తిరుగుతూనే ఉంటాం. మరి ఆ పాపరాశిని మనం క్లియర్ చేసుకోవడానికి ఉత్తమంగా మనకు గురువులు శ్రేష్టమైన దాన్ని మనకు నిర్దేశం చేశారు. అదే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? శ్రేష్టమైన గురువు దేన్ని ఆచరిస్తున్నాడో మనం అందరూ కూడా దాన్నే ఆచరించాలి అని చెబుతూ శ్రీల ప్రభుపాద మహారాజు గురి గురించి మనం చెప్పుకున్నాం. ఆ మహానుభావుడు ఆచరించినటువంటి విధానాన్ని ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల వారు కూడా జాతి, కుల, మత, వర్గ విభేద తరగతులతో తేడా లేకుండా ఈరోజు పాశ్చాత్య దేశాల నుంచి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి, ఎక్కడెక్కడో ఇంగ్లీష్ కంట్రీస్ నుంచి భారతదేశానికి పరిగెట్టుకుంటూ వస్తూ బృందావనం మాయాపూర్లో కూర్చుని భగవంతుడి యొక్క హరే కృష్ణ మంత్రాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఆ మహనీయుడు ఆచరించినటువంటి మార్గం అందరికీ కూడా ఈరోజు ఆదరణ అయిందన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం ఎవరైతే శ్రేష్టమైన వారు ఆచరించిన మహామంత్రాన్ని, ఈ కృష్ణ మంత్రాన్ని మనం కూడా ఆచరిద్దాం. భగవంతుడి యొక్క
అమూల్యమైనటువంటి శక్తిని మనం తెలుసుకోకుండా వెళ్ళిపోతే మనకు ప్రమాదం లేదు. మళ్ళీ ఇంకొక జీవితం పుట్టాలి. ఏ కుక్కలాగో పిల్లిలాగో బల్లిలాగో దేనిలోకి వస్తారు. జన్మ ఎక్కడికి పోదండి. ఏం బెంగ పెట్టుకోకండి, మళ్ళీ ఇక్కడే ఉండొచ్చు. కానీ మనిషి శరీరం వస్తుంది లేదు డౌట్. అయ్యయ్యో వీళ్ళందరినీ మిస్ అయిపోతున్నానని అంటే అనుకోక్కర్లేదండి, మళ్ళీ వస్తాం. ఏ శరీరంలో వస్తాం కూడా డౌట్ అన్నమాట. అందుకని గురువులు చేసినటువంటి సద్బోధన మనం తెలుసుకుంటూ సింపుల్గా చెప్తున్నాను ఒకే ఒక పాయింట్. కృష్ణనామాన్ని పలకడం వల్ల మొక్కలు పెంచడం మీ అందరికీ వచ్చా లేదా? మొక్కలు ఒక తులసి మొక్క పెంచడం వచ్చా లేదా? అదేనా కొత్త బ్రహ్మ విద్య ఉన్నాను. అందరూ తులసి మొక్క పెంచడం వచ్చు కదా? అలా చూస్తున్నారంటే ఇంగ్లీష్ సినిమా చూసినట్టు కదా. చెప్పట్లేదు. తులసి మొక్క పెంచడం మనకు వచ్చు కదమ్మా. హరే కృష్ణ చెప్పండి అందరూ. హరే కృష్ణ. ఓకే, తులసి మొక్క పెంచడం అని ఎందుకు చెప్తున్నానంటే కృష్ణనామాన్ని పలికిన రోజున గుర్తుపెట్టుకోండి, మీరు జీవితంలో మనం ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రాన్ని మొట్టమొదటిసారి పలికాము కదా, నేను పలికి 5 సంవత్సరాలు అయింది ఇప్పటికి. మరి మీరు పలికి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు. కొంతమంది సంవత్సరాల నుంచి పలికారు, కొంతమంది ఈ మధ్య పలికారు. 2వ సంవత్సరం చూడండి. ఓకే, అలాగే మనం కృష్ణ మంత్రాన్ని భగవంతుడి యొక్క హరినామాన్ని పలికిన రోజు, ఇది వినండి, హరినామాన్ని పలికిన రోజు మనలో భక్తి లత అనేటువంటి మొక్క చిగురుస్తుంది. అట్లా ఏం పేరండి లత పేరు? భక్తి లత. ఈ పాయింట్ చెప్పాలి ఇప్పుడు ఈ క్లాస్లో సారాంశం ఇదే. భక్తి లత అనేటువంటి చిన్న మొక్క మనలో చిగురుస్తుంది. అట్లా దాని పేరేమిటి? భక్తి లత. కృష్ణనామాన్ని మొదలుపెట్టిన రోజు మనం చిగురించేటువంటి లత భక్తి లత. అది పెరుగుతుంది కదా, కుండీలు వేస్తే మొక్క ఏదైనా సరే రోజు కొంచెం 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 పెరుగుతుంది. పెరగాలంటే మామూలుగా మొక్క పెరగాలంటే మనం ఏం వేస్తాం? వెరీ గుడ్, గట్టిగా చెప్పండి కొట్టిన అమ్మాయి గట్టిగా. మొక్క పెరగాలంటే ఏం పోస్తాం? నీళ్ళు పోస్తాం. ఒకవేళ మొక్కకి కలుపు మొక్కలు వచ్చాయనుకోండి, దాన్ని పోగొట్టాలంటే ఏం వేస్తాం? మొక్కకి కలుపు మొక్కలు లాగేస్తారు. ఇంకా చీడ పట్టింది అనుకోండి, ఏం చల్లుతాం? ఏదో ఒక ఎరువులు, ఫెర్టిలైజర్స్ మందు, పురుగుల మందు ఏదో మొత్తమే శుభ్రం చేసుకుంటాం. అవునా కదా? మొక్క పెరగాలంటే నీళ్లు కావాలి, ఎరువు కావాలి. ఇది మన సామాన్యమైన మొక్క గురించి చెప్పుకుంటున్నాం. మరి మనలో ఏర్పడినటువంటి భక్తి లత అనేటువంటిది పెరగాలంటే పొయ్యవలసినటువంటి నీళ్లు ఎరువే శ్రవణం కీర్తనం విష్ణు. అర్థమైందా? శ్రవణం కీర్తనము, నీళ్లు ఎరువు ఈ మొక్కకి ఎంత అవసరమో ఈ భక్తి లత జీవితంలో పాడవకుండా పెరగాలి అంటే శ్రవణం అనేటువంటి నీళ్లు, కీర్తనం అనేటువంటి ఎరువు వేయండి దానికి అని చెప్తున్నారు ప్రభుపాద మహారాజ్. శ్రవణం కీర్తనం అంటే వినాలి. ఎవరిది శ్రవణం కీర్తనం అంటే ఏదో చౌకబారి పాటలు కాదు. శ్రవణం కీర్తనం అని చెప్పి ఆపలేదు శ్లోకం. శ్రవణం కీర్తనం విష్ణు. గట్టిగా చెప్పండి, శ్రవణం కీర్తనం విష్ణు. నాతో పాటు చెప్పండి, శ్రవణం కీర్తనం విష్ణు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. ఇప్పుడు మనం ఏం చేసాం? మంత్రాన్ని పలికాం అంటే కీర్తన చేసాం. కీర్తన చేసిన మంత్రాన్ని ఏం చేసాం? చెవులతో విన్నాం అంటే శ్రవణం చేసాం. ఈ భక్తి లత అనేటువంటి ఆధ్యాత్మిక మొక్క పెరగాలి అంటే శ్రవణం కీర్తనం అంటే కృష్ణనామాన్ని పలుకుతూ ఉండాలి, వినుతూ ఉండాలి. అప్పుడే ఈ భక్తి లత చిగురిస్తూ ఉంటుంది. లేకపోతే దాని చుట్టూ వచ్చే కలుపు మొక్కలు ఏమిటో తెలుసా? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యమైనటువంటి 6 అక్కా చెల్లెళ్ళు, వాటికి ఒక తల్లి మాయాదేవి. వీళ్ళందరూ వచ్చి ఆ మొక్కను పట్టుకుని అటు ఇటు లాగుతారు. వచ్చిన మొక్క అలా వెదగాలి అంటే కీర్తనం జరుగుతుంది అనుకోండి, ఎరువు పడుతుంది. అక్కడ ఎన్ని కలుపు మొక్కలు వచ్చినా నేను చేయలేవు. ఇది గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా మనం భగవంతుని యొక్క శ్రవణం కీర్తన నీటిని ఎరువుని మొక్కకు పోసినంత కాలం నీలో ఎన్ని కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఉన్నా కూడా నిన్ను ఎవ్వరూ ఏమి కదపలేరు కదా, నీ మొక్కను ఆ లతను కూడా ముట్టుకోలేరు. ఇది భగవంతుడు మనకి ఇచ్చేటువంటి భరోసా అన్నమాట. కాబట్టి నిరంతరం భగవంతుని యొక్క నామాన్ని మనం ఒక్కసారి జీవితంలో ప్రారంభించాం కాబట్టి ఎవ్వరు కూడా విడిచిపెట్టకుండా జీవితం ఉన్నంతకాలం కూడా భగవంతుని యొక్క నామస్మరణతో వెళ్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం ఖచ్చితంగా చూస్తాం. ఇది డౌట్ లేదు. ఎంతోమంది దీన్ని ఆచరిస్తున్న వాళ్ళు చెప్తున్నటువంటి సందేశాలు వింటూ ఉంటే కళ్ళంపట నీళ్ళు వస్తూ ఉంటాయి మాకు.
వాళ్ళ జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన సత్యాలు చెప్తూ ఉంటారు. కృష్ణనామాన్ని పలుకుతున్నామండి, ఎంత అద్భుతమైన నిజాలు నాకు ఒక మార్పు జరుగుతుందని చెప్పి. అందరికీ జరుగుతుంది, అది అందులో డౌట్ ఏం లేదు. మనం చేయవలసింది విశ్వాసం. కొంచెం శ్రద్ధగా భగవంతుడి పట్ల పూర్తి శరణాగతితో ఎవరైతే నిరంతరం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేటువంటి మంత్రాన్ని ఎలా పలకాలంటే, ఇక నాకు కృష్ణ మీరు తప్ప నాకు ఇంకెవరో గత్యంతరం లేదు స్వామి అనేటువంటి ద్రౌపది దేవి గురించి చెప్పాను మన వారం మీకు కదా. ఆవిడ చివరి క్షణంలో గట్టిగా 2 చేతులు పైకెత్తి అడిగింది, నాకు అన్యథా శరణం నాస్తి త్వమేవా శరణం మవ, కృష్ణ నీవు తప్ప నాకు వేరే అన్యథా దిక్కు లేదంటే అప్పుడు కృష్ణుడు చూశారు. అంతకుముందు 2 సార్లు కూడా అడిగింది ద్రౌపది దేవి చీరమ్మని, ఇవ్వలేదు. మొట్టసారి అడిగినప్పుడు మొట్టమొదటిసారి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, భీష్ముడు ద్రోణాచార్యులు వీళ్ళందరూ ఎవరొకరు రక్షిస్తారేమో మనసులో పెట్టుకుని కృష్ణుడు అడిగితే రాలేదు ఆయన. రెండోసారి కూడా గట్టిగా పిలిచింది, 5 పతులు ఉన్నారు, శరీర దారిద్ర్యం కలిగిన మహారాజులు లాంటి 5 భర్తలు ఉన్నారు, ఎవరొకరు వచ్చి కాపాడతారు కదా మనసులో వర్ణించి అనుకుంటూ కృష్ణుని పిలిచింది. అప్పుడు రాలేదు ఆయన. ఇంకా ఆవిడకి అర్థమైంది, ఇంకెవరి వల్ల కాదు ఇది, భగవంతుని పిలవాలంటే స్వచ్ఛమైన మనసుతో పిలవాలి అని చెప్పేసి అప్పుడు 2 చేతులు పైకెట్టి అడిగింది, కృష్ణ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మవ, కృష్ణ రక్షమాం కృష్ణ పాహిమాం, నాకు ఇంకెవరు లేరు స్వామి అని తన ఆర్థమైనటువంటి హృదయంతో నన్ను రక్షించే భగవంతుడు నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అని ఎవరైతే పూర్ణ విశ్వాసంతో తెలుసుకుంటారో అదే కృష్ణతత్వం, అదే మనల్ని కాపాడేటువంటి భగవత్ తత్వం. మనం నేర్చుకుని జీవితాన్ని చరమకాలంలో విడిచిపెట్టవలసిన టైం వస్తే ఈ సూత్రాన్ని తెలుసుకోకుండా మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే జీవితం పోయినట్లు లెక్క. నువ్వు ఎంతమంది నిన్ను రక్షించే వాళ్ళు ఉన్నా భగవంతుడి యొక్క విశ్వాసం లేకపోతే మనకు లేదండి. అందుకని నిరంతరం అపారమైనటువంటి విశ్వాసంతో భగవంతుడి నామాన్ని ఎవరైతే విశ్వాసంతో పిలుస్తారో ఖచ్చితంగా పలికి తీరుతారు. అందులో అనుమానమే లేదండి. మీరు ప్రయత్నం చేయండి కావాలి. పూర్తి విశ్వాసంతో మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం భగవంతుడి పట్ల విశ్వాసంతో మనం ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయనకు నమస్కారం చేస్తే ఆయన రారు. ఆయన మనల్ని కాపాడడానికి కృష్ణ పరమాత్మ డైరెక్ట్గా రావాల్సిన అవసరం మనకు లేదు. వచ్చినా మనం చూసేటువంటి జ్ఞాత్రాలు మనకు లేవు. ఏదో ఒక రూపంలో వచ్చి నీకు వచ్చేటువంటి ప్రమాదాన్ని ఆయన తప్పిస్తాడు. ఏదో ఒక రూపంలో మీరు గమనించుకోండి అంటారు కొంతమంది. ప్రశ్న వేయొచ్చు వేరే మతం వాళ్ళు ఎవరైనా, మీ దేవుడు వస్తాడా మిమ్మల్ని కాపాడడానికి? దేవుడు వస్తే చూసేటువంటి కళ్ళు మనకు లేవు. ఈ చర్మ చక్షువులకు కనిపించడు దేవుడు. సూర్యుడినే చూడలేకపోతున్నాం మనం. చూస్తున్నారా సూర్యుని డైరెక్ట్గా కొంతసేపు కడులోంచి నీళ్ళు కారిపోతాయి, బట్టలు కూడా తడిచిపోతాయి. సూర్యుని చూస్తే కంట్లో నీళ్ళు కారిపోతే బట్టలను తడిచిపోతాయి నీటితో. సూర్యుడిని చూడలేకపోతున్నాం. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో ఉన్నట్టు ఎన్ని కోట్లు అండి? 1 కోటి కాదండి. మనం ఉండేటువంటిది మనకు గాడిమో తెలుసు, మహా అయితే తాళరమండలం తెలుసు, లేదా కాకినాడ తెలుసు, ఆంధ్రప్రదేశ్ తెలుసు, ఇంకా అయితే భారతదేశం తెలుసు, ఇంకా అయితే యూనివర్స్ తెలుసు. ఇలాంటి సృష్టిలు ఈ 2 విశ్వాలు కోట్ల సృష్టిలు ఉన్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క సూర్యుడు ఉన్నాడు. అలాంటి కొన్ని కోట్ల బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి కోట్లాది సూర్యులకు వెలుగునిచ్చేటువంటిది కృష్ణుడు. అర్థమైంది అనుకుంటా మీకు పాయింట్. అలాంటి భగవంతుని మనం పిలుస్తున్నామంటే ఇంకెంత జాగ్రత్తగా పిలవాలి. ఒకవేళ ఆయన సాక్షాత్తు వస్తే మనం చూడగలమా? చూడలేరు. కాబట్టే మనకి ఇబ్బంది వచ్చినప్పుడు విశ్వాసంతో ఏ భక్తుడైతే పిలుస్తాడో ఏదో ఒక రూపంలో వస్తాడు భగవంతుడు. నీకు తెలిసిన వాళ్ళ రూపంలోనో సంథింగ్ ఏదో ఒక రూపంలో నమ్మిన భక్తుడిని రక్షించడానికి కోసం చరిత్రలన్నీ తిరగేయండి. ఎన్ని పురాణాలు తిరగేసిన భక్తుడు ఎప్పుడూ చెడిపోలేదు. ఎప్పుడు ఏ పురాణమైన తిరగండి, భగవంతుడు విశ్వసించిన భక్తుడు ఎప్పుడు కూడా చెడిపోలేదు. ఏదో ఒక రూపంలో ఎవరి ద్వారానో సహాయాన్ని పొంది ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇది మనకి భగవంతుడు ఇచ్చేటువంటి ప్రహ్లాద్ మహారాజ్ చరిత్ర మనకు ప్రపంచానికి ధ్రువం చేసినటువంటి అద్భుతమైన సంఘటన అది. కాబట్టి మనకు కావాల్సింది పూర్తి విశ్వాసం. దయచేసి నేను చెప్పవలసిన పాయింట్ ఏమిటంటే, యద్యదాచరతి శ్రేష్టమైనటువంటి గురువులు పాటించినటువంటి భగవద్గీతను మనం పాల్గొందాం, దాన్ని మనం ఆచరిద్దాం. కొన్ని భగవద్గీతతో వెళ్ళలేకపోతే కనీసం అంతకంటే సులువైనటువంటి మనలో ఏర్పడిన భక్తిలత పడిపోకుండా, భక్తిలత కటైపోకుండా మనం శ్రవణం కీర్తనం అనేటువంటి కృష్ణ నామాన్ని మనం వేసినట్లయితే భక్తిలత చిగురుస్తుంది. ఒక్కసారి భక్తిలత చిగురించి ముందుకు వచ్చి పుష్పం పూచిందా ఇక మన జీవితం సాఫల్యమైనట్లే. అందుకని మొట్టమొదటి ప్రారంభ దశలో ఉన్న మనలాంటి వాళ్ళందరూ కూడా ఆ భక్తిలత వెతుకుతుంటే ఎవరికి వచ్చి కదుపుతూ ఉంటారు. ఈ మొక్క తీసే అంటాడు. అంటే రకరకాల వాళ్ళు వస్తారు మన దగ్గరికి. నువ్వు మంచిది కాదంటాడు వాడు. ఇవన్నీ చేయడనమాట, కలుపు మొక్కలు ఇవన్నీ. వాటి జోలికి జాగ్రత్తగా ఉండాలి.
మన భక్తి తులసి మొక్కను మనం కాపాడుకుంటూ ఉండాలంటే వెయ్యవలసినటువంటి ఎరువు ఏమిటి? శ్రవణం, కీర్తనం అనేటువంటి 2 పదాలతో గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరైతే జీవితంలో ఆచరిస్తామో వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క అపారమైనటువంటి కరుణ పూర్తిగా లభిస్తుంది. ఏ భక్తుడు కూడా ఎప్పుడు కూడా నశించిపోడు. ఆత్మస్వరూపమైనటువంటి జీవుడు స్థిరంగా ఉంటాడు. కాబట్టి నిరంతరం భగవద్గీతను చదవండి. గీతా జయంతి సందర్భంగా తీసుకున్న భగవద్గీతలు అందరూ కూడా మీ ఇంట్లో పెట్టుకుని పూజ చేయడం కాదు, పూజ చేయండి. పూజ చేసిన తర్వాత తీసి ఒక శ్లోకాన్ని చదవండి. ఈ నెలంతా కూడా మనం ముక్కోటి ఏకాదశి వరకు కూడా భగవద్గీత అందరికీ కూడా పంచిపెట్టాలి. ఇంకా ఎవరికైనా కావాలంటే మీరు తీసుకోండి. మీ దగ్గర ఉంటే మీ బంధువులకి, మీ మిత్రులకి, మీరు ఎవరి బాగు కోసం కోరుకోవాలనుకున్నారో వాళ్ళకి ఒక భగవద్గీతను మీరు బహుమతికి ఇవ్వండి. ఎందుకంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నువ్వు ఇచ్చిన భగవద్గీత వాడి తరతరాల్లో ఎవడబడి చదివితే నువ్వు కూడా మోక్షాన్ని పొందుతావు. నువ్వు ఇచ్చేటువంటి చిన్న భగవద్గీత నువ్వు ఇవ్వడం వల్ల వాళ్ళ తరంలో ఎవరొక్కరు ముట్టుకుని దాని శ్లోకం చదివినా కూడా దాని ఫలితం నీకు కూడా వస్తుంది. ఎందుకంటే తన భగవద్గీత మార్గం వైపు నడిపించింది నువ్వు. నీకు తెలుసో తెలియకో ఎన్నో బహుమతులు ఇస్తాం మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే. ఆ పిచ్చి పిచ్చి బహుమతులన్నీ మానేయండి. భగవంతుడి యొక్క నిదర్శనాన్ని చూపించేటువంటి భగవద్గీతను మనందరికీ ఇద్దాం. సో సింపుల్గా చేయవలసిన హరినామస్మరణ ప్రతినిత్యం పలుకుదాం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఇవాళ శ్లోకంలో చెప్పిన సారాంశం ఏంటంటే పెద్దవాళ్ళు శ్రేష్ఠులు పాటించినటువంటి మనం ఆ భగవద్గీతను హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరం మనం పాటించినట్లయితే మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక దుఃఖ సంసార బాధలకు ఎదురొడ్డి నిలబడగలిగేటువంటి ధైర్యాన్ని బోధిస్తుంది భగవద్గీత. మన విశ్వాసంతో చేసినట్లయితే ప్రతి సమస్యకి పరిష్కారం భగవద్గీతలోనే భగవంతుడు మనకి చూపిస్తున్నాడు. కాబట్టి ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని ఆ ప్రమాదం నుంచి తప్పించగలిగేటువంటి శక్తి మనకు భగవంతుడు మనకు అనుగ్రహిస్తారు. ఇది విశ్వాసంతో చేస్తుంది. కాబట్టి ఇది ఆచరించండి. మనం అందరూ కూడా హరినామస్మరణ చేద్దాం. కాబట్టి అందరూ కూడా ఒకసారి గట్టిగా పలకండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరి హరి బోల్. హరి హరి జగద్గురు శ్రీల ప్రభుపాద్ మహారాజ్ కి జై. శ్రీమద్ భగవద్గీత కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాద్ మహారాజ్ కి జై. హరి బోల్.